హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. చూసారా మా రేం చెట్టు యాపిల్ బేర్ అండి. పెద్ద రేంకాయలు పెద్ద పెద్దవి కాసేవి చూసారా. ఇంకో అదే అది పండిపోయిందండి. ఇగో చాలా పెద్ద పెద్దవి వచ్చేయండి. ఇంకా చాలా బోల్డ్ తినేసేయి ఉడతలు. మధ్య మధ్యన ఉన్నాయి చూసారా. చాలా వచ్చేయండి. చాలాటి మధ్యన పోయేవి, చాలా పెద్ద పెద్ద కాయలు పోయేవి, ఉడతలు తినేసే చూసారా. ఇక్కడ చూడండి యాపిల్ బేర్, ఇది గ్రీన్ యాపిల్ బేర్ అండి. ఇది కిచెన్ వేస్ట్ అండి చూసారా. 3 days అయింది వాటర్ వేసి ఉంచాను. ఈ వాటర్ మనం ఆ చెట్టుకి వేసుకుందాం. యాపిల్ బేర్కి లిక్విడ్ రూపంగా వారానికి ఒకసారి ఏదో ఒకటి ఇస్తూ ఉండాలండి. ఇస్తేనే కాయలు కూడా పెద్ద పెద్దవి అవుతాయి. చూసారా వాటర్ తీసుకున్నానా. ఈ వాటర్ కొంచెం వేసుకుందాం. ఇందులో జస్ట్ లైట్గా కొంచెం వేయాలండి, ఎక్కువ పడిపోయింది. ఇంకా వేసుకుందాం వాటర్. దీనికి ఆల్రెడీ నేను ఒకసారి అరటిపళ్ళు తొక్కలు అవన్నీ వేసానండి. చాలా ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి, లేకపోతే అవ్వదు వీటికి. ఈ ఆకులన్నీ బాగాలేనివి తింపించుకోవాలి చూసారా. ఈ మధ్యన రాలేదు కదా, అందుకే చూడలేదు. పురుగు చిన్నది, పురుగు కాదు, జస్ట్ ఆకు కొంచెం పాడైంది. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా ఎక్కువ ఉన్నాయి. చూస్తే చాలా ఆనందంగా ఉంది. చూసారా ఎంత పెద్ద పెద్దవి అయ్యావో. మన గార్డెన్లో ఎంత పెద్ద పెద్దవి అయ్యావంటే ఎవరికైనా సరదాగా ఉంటుంది కదండి. ఓకే చూసారా, అలాగా ఇదొక్కటి కలర్ వచ్చిందండి, తెంపుకోవచ్చు మనం. చూసారా కలర్ వచ్చింది, తెంపుకుందామా. తెంపేసాను చూసారా, కలర్ వస్తుంది, మారుతుంది అలాగా. ఇవన్నీ ఒకేసారి పండిపోతాయండి. చూసారా ఎన్ని ఉన్నాయో, లోన్ ఉన్నాయి. ఇగో ఇవన్నీ ఆకులన్నీ ప్రూనింగ్ చేస్తానండి. అవి చేస్తే అప్పుడు కాయలు బాగా కనిపిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చాలా సింపుల్ అండి, ఏమీ లేదు. కిచెన్ వేస్టే. 3 days మనం కిచెన్ వేస్ట్, మళ్ళీ ఈ బియ్యం కడుగుతాం కదండి వాటర్, అది 2 కలిపి నేను ఒక 3 days ఉంచాను. అదే అన్నమాట ఇప్పుడు వేసాను. కొంచెమే వేసాను, ఎక్కువ వేయలేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చూసారా అవి తెంపినప్పుడు ఇది కూడా వచ్చి పడిపోయిందండి, తెగిపోయింది. ప్రాణోసూరం అంటుంది. పెద్ద కాయలు అయ్యేవి కానీ కసాకు ఉంటాయి, కొంచెం వచ్చాయి, తెంపేసాను. ఇది మాత్రం పండేనండి, పర్వాలేదు. ఇది మాత్రం ప్రాణోసూరం అంటుంది చూసారా, వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.